హలో అండి, నేను నూర్జహాన్. ఈ మునగ చెట్టు చూసారా? ఆకే లేదు, చెట్టు నిండా కాయలు. అయివ్వండి, ఎండిపోయినాయి. అవన్నీ ఎండిపోయినాయి అని చాలామంది మాకు అని ఫోన్లు చేశారు. ఫోన్లు చేసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది, అయ్యో ఇంతమందికి సీడ్స్ అవసరం అవుతున్నాయా అని అనిపించింది అనమాట. అనిపించి అలా వదిలేసేసాను. వదిలేసి రోజు కొన్ని ఎండుతున్నాయి. ఆ ఎండినవన్నీ నేను సీడ్స్ అయివ్వండి ఒలిచి తీస్తున్నాను. ఎన్ని కాయలు వదిలేసానో చూసారా? ఇక్కడంతా కోసేసాము. ఈ చెట్టుకు కూడా చాలా కాయలు నేను ఎండబెట్టేశానండి. ఇక్కడంతా కోసేసాను. మళ్ళీ ఆ కాయలు చూడండి, మళ్ళీ కొత్త పూత వచ్చి మళ్ళీ కాయలు మొదలైనవి. చెట్టున ఉన్న కాయలన్నీ చూయించాను కదా, అవన్నీ కోసేసరికి ఇంత టైం పట్టిందండి నాకు. దగ్గర 2 hours దాకా పట్టింది. అవి రాలి పడిపోయినాయి చాలా వరకు కింద. ఇంతవరకు కోసుకొచ్చానండి. ఇంకా చెట్టున ఎండిన కాయలు ఉన్నాయి. ఇంతగా ఎందుకు ఎండబెట్టాను అంటే మీకోసం. చూసారు కదా, మీకోసం ఎన్ని సీడ్స్ రెడీ చేశానో. ఇవన్నీ మీకు ఇవ్వాలనే ఉద్దేశం అండి. 100 years మునగ గురించి ఎంతో మంది అడుగుతున్నారు. పోయినసారి నేను 10 members ఇస్తానని చెప్పాను, ఇవ్వలేకపోయాను. ఎందుకంటే అంతమంది కామెంట్స్లో అడిగారండి, ఎంతో మంది అడిగారు. అంతమందిని వదిలేసి ఒక 10 మందికే ఇవ్వాలంటే నాకు ఇవ్వాలనిపించలేదు. అందుకే అలా వెయిట్ చేశాను. ఇవన్నీ కలెక్ట్ చేశాను అనమాట. అందుకనే నేను దాని గురించి చెప్పకుండా 10 మందికి ఇవ్వలేదు. కొంతమంది అడిగారు, ఇంకా మాకు సీడ్స్ పంపించలేదు ఏందండి అని. ఇవన్నీ కలెక్ట్ చేసి రెడీ చేసుకున్న తర్వాత మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో అండి. 100 years మునగ ఎంతకు మందికి అంటే 100 మందికి. హ్యాపీనా? ఈసారి 100 years మునగ 100 members ఇవ్వాలి అని నేను ఒక సంకల్పం పెట్టుకున్నానండి. ఈ 100 years మునగ ఒక 100 మందికి ఇవ్వగలిగితే వాళ్ళు కొంతమందికి ఇచ్చి అలా డెవలప్ చేయగలుగుతారండి. మన దేశీ విత్తనం ఇది. ఈ విత్తనాన్ని మనం పోగొట్టకుండా కాపాడుకోవాలనే ఉద్దేశంతో నేను చాలా మందికి పంపించానండి. ఇప్పటివరకు రైతులకు కూడా ఇచ్చాను. ఎన్ని మునక్కాయలు ఎండబెట్టానో చూశారు కదా. ఫ్యూచర్లో తర్వాత కూడా మనం ఇవ్వలేకపోవచ్చు అనే ఉద్దేశంతో చాలా మందికి ఇచ్చి పెట్టానండి. వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళకన్నా కొంతవరకు ఇవ్వగలుగుతారనమాట అనే ఉద్దేశంతో నేను ఇంత కలెక్ట్ చేశానండి. దాంతోపాటు పప్పాయి చూసారా? పప్పాయి కూడా చాలా అడిగారు. ఎంత టేస్టీగా ఉందండి. దేశీ వాళ్ళ విత్తనాలు ఇప్పుడు మనకు దొరకట్లేదు, విత్తనాలున్న పప్పాయి. ఇది ఆరెంజ్ పల్ప్ అండి ఈ విత్తనాలు. తర్వాత ఇవి ఎల్లో పల్పు. చాలా టేస్టీగా ఉందని చెప్పాను కదా, అదనమాట ఈ విత్తనాలు. ఇవన్నీ చూడండి ఎన్ని కలెక్ట్ చేశాను. ఇంకా ఉన్నాయి పైన చూపించాను కదా మీకు మునగ. అవి అక్కడే ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ తర్వాత ఈ బొప్పాయి విత్తనాలు కూడా కొన్ని ఎండబెడుతున్నాను, ఎండుతున్నాయి. ఏదన్నా కానీ 100 మందికి సఫిషియెంట్గా ఇవ్వాలి అనే ఉద్దేశంతో నేను రెడీ చేస్తున్నానండి. రెడీ అయిపోయింది. ఇన్ని రోజులు నేను టైం తీసుకున్నాను. ఎందుకంటే ఇవి ఎండబెట్టడం కోసం, తీయటం కోసం నాకు టైం లేక అలా ఒక పక్క ఎండుతూ ఉన్నాయి, ఒక పక్క రెడీ చేస్తూ ఉన్నాను అనమాట. నేను ఇప్పుడు ఇవన్నీ ఎలా పంపించాలి అనేది ఒక పెద్ద సమస్య అండి. అయితే నేను ఒక నెంబర్ ఇస్తాను మీకు, వీడియోలో ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మీ అడ్రస్ పెట్టేసేయండి డైరెక్ట్. ఇంతకుముందు ఏదంటే కామెంట్స్లో పెట్టేవాళ్ళు, అక్కడి నుంచి నేను సెలెక్ట్ చేసేదాన్ని. ఇప్పుడు అట్లా కాకుండా మీకు కావలసిన వాళ్ళు, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు మాత్రం పెట్టొద్దు. అదొక రిక్వెస్ట్ అనమాట. నేను చెప్తున్నాను, చాలా మందికి నేను చాలా ఊర్లు పంపించాను మునగా. తీసుకోని వాళ్ళు మాత్రమే అడ్రస్లు పెట్టండి. తర్వాత కొంతమంది మాకు అదేంటి నేతిబీర విత్తనాలు, తర్వాత చెన్నంగి విత్తనాలు, అలా కొన్ని విత్తనాలు ఎక్కువగా ఉన్న విత్తనాలు అడుగుతున్నారండి. అలాంటి విత్తనాలు ఏమన్నా అవసరమైతే మీరు మీ అడ్రస్ కింద మెన్షన్ చేయండి. చేస్తే నా దగ్గర ఉంటే అవి కూడా నేను వేస్తాను. అదొకటి నేను చెప్పగలుగుతున్నాను. ఎందుకంటే మీ దగ్గరికి చేర్చాలనే ఉద్దేశంతో అనమాట. మన దగ్గర ఉన్నాయి, లేని అయితే వేయలేము. ఉన్నవి మాత్రం నేను ఈ విత్తనాలతో పాటు వేస్తాను. ఈ 3 రకాల విత్తనాలు ప్రతి ఒక్కరికి చేరతాయండి. నెక్స్ట్ మీకు లేని విత్తనాలు ఏదన్నా మా దగ్గర ఉన్నాయి అనుకున్న విత్తనాలని మీరు చెప్తే నేను వేస్తాను. అదొకటి.
తర్వాత నేను ఫోన్ నెంబర్ ఇస్తానండి. ఆ ఫోన్ నెంబర్కి చూసుకొని వాట్సాప్లో మీరు అడ్రస్ పెట్టండి. ఆ అడ్రస్లు వచ్చిన దాన్ని బట్టి నేను ఒక 100 మందిని సెలెక్ట్ చేస్తాను. 100 మందిని సెలెక్ట్ చేసిన తర్వాత నేను పెట్టే వీడియో, ఒక వీడియో పెడుతూ ఉంటాను కదా 2 డేస్కి 3 డేస్కి, ఆ వీడియోలో 10 మంది పేర్లు అనౌన్స్ చేస్తానండి. ఒక్కో వీడియోలో 10 మంది అట్లా ఒక 10 వీడియోలలో కంప్లీట్ చేయగలుగుతాను. ఒక్కసారి అందరికి వేయాలంటే వేయలేము. అందుకని వీడియోలో 10 మంది, ఆ 10 మందిని సెలెక్ట్ చేసి ఆ 10 మంది పేర్లు రాయటం కానీ నేను చెప్పడం కానీ చేస్తాను. ఎట్లా వీలైతే అట్లా. అలా నేను పెట్టే ప్రతి వీడియోలో 10 మంది పేర్లు అనౌన్స్ చేస్తాను. ఆ 10 మందికి నేను పోస్ట్ చేసిన తర్వాత మళ్ళీ 10 మంది, అలా ఒక 100 మందిని అయితే కంప్లీట్ చేయాలనుకున్నాను. 100 సంవత్సరాల మునగ నేను ఎంత ఎక్కువగా చెప్తూ ఉంటాను కదా, అమ్మమ్మ కాలం నాటి మునగ విత్తనాన్ని ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి చేర్చాలి. ఈ కాయ ప్రతి ఒక్కళ్ళు తినాలి, ప్రతి ఒక్కళ్ళు పండించాలి. తర్వాత చిన్న చిన్న కుండీల్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియో పెడతాను, ఈ మునగ వీడియో. ఎంత చిన్న చిన్న కుండీల్లో ఎంత కాయ వచ్చింది అనేది మీరు చూస్తారు. ఆ వీడియో చూసినప్పుడు మీరు ఈ మునగ విత్తనం కోసం లేని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారనమాట. అంత బాగా కాయలు కాస్తాయి. చిన్న చిన్న కుండీల్లోనే కాయలు కాపించుకొని తినొచ్చు. మీరందరూ ఈ మునగని, మన అమ్మమ్మ కాలం నాటి ఈ మునగని ప్రతి గార్డెన్లో పెంచుకోవాలి. అందరూ హ్యాపీగా మునగ కాయలు తింటూ నన్ను గుర్తు చేసుకోవాలి. ఓకేనా? మీరందరూ ఆ నెంబర్కి, డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి నాకు వాట్సాప్ చేయండి. ఈ మునగ విత్తనాలు ఇచ్చిన వరకు మీ అందరి దగ్గరికి చేరిస్తే మీరంతా ఎంతో మంది దగ్గరికి చేరుస్తారు. ఈ 100 years విత్తనం అనే ఒక ముద్ర అయితే పడిపోద్ది. మీకు ఆ విత్తనం, ఆ దేశీ విత్తనం అనేది ఇప్పుడు అంతరించిపోయింది. అందుకని చాలా మందికి నేను ఈ విత్తనాలు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నానని ఆ డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మీరందరూ మీ అడ్రస్లు పెట్టండి, నేను పంపిస్తాను. మొక్కలు పెంచే వాళ్ళకి అందరం లక్కీనే. ఎందుకంటే ఈ రోజు కాకపోతే రేపైనా మనం అనుకున్న విత్తనం, అనుకున్న చెట్టు మన దగ్గరికి చేరిద్దనే నమ్మకం నాకు ఉందన్నమాట. నేను ఎన్నో వీడియోస్లో చెప్పాను కదా, నేనేదన్నా అనుకున్నాను అంటే అది ఎలాగో అలా ఎన్ని సంవత్సరాల తర్వాత అయినా కూడా నా దగ్గరికి వచ్చి చేరిద్ది. అలాగే మంకెన ఫ్లవర్ గురించి చెప్పాను. తర్వాత కామంచి, రెడ్ కామంచి, అది కూడా నా గార్డెన్లోకి వచ్చి చేరింది. అలా మనం ఏదైతే అనుకుంటామో అవి ఆటోమేటిక్గా అందరి గార్డెన్లోకి మనము అనుకోవాలి. అంతే, గట్టిగా అనుకుంటే అన్నీ జరుగుతాయి. మనస్ఫూర్తిగా మనం ఏదన్నా అనుకుంటే దాన్ని, ఆ పండు కానీ, ఆ కాయ కానీ, ఆ మొక్క కానీ మన దగ్గరికి వచ్చి చేరిద్దనే నమ్మకం. ప్రకృతిని ప్రేమించే వాళ్ళందరికీ ఆ నమ్మకం ఉంటుంది. ఓకేనండి? థ్యాంక్ యూ.